15వ అధ్యాయం కంటిన్యూషన్ ఉంది. ఉత్తమః పురుషస్తన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్యవ్యయ ఈశ్వరః. ఈ ఇరువురు పురుషుల కంటే ఉత్తమ పురుషుడొకడు కలడు. అతడు 3 లోకములయందును వ్యాపించి వాటిని భరించును. అతడు నాశనరహితుడు, సర్వేశ్వరుడు. అతనినే పరమాత్మయందురు. యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదో చ ప్రతిభః పురుషోత్తమ. నేను క్షరాక్షరుల కంటే అతీతుడును, శ్రేష్ఠుడును గాన లోకమునందును వేదములందును కూడా పురుషోత్తముడని ప్రసిద్ధికెక్కితిని. ఇచట కృష్ణుడు పై శ్లోకమందు ఉదహరించబడిన పరమాత్మతో తాదాప్యమునంది తానే పురుషోత్తముడని పలుకుచున్నాడు. సాకారుడైన తాను సర్వోత్కృష్టుడనని వచించుటలో సాకార నిరాకార తత్వములకు భేదమునించకను లేదని స్పష్టము చేయుచున్నాడు. పై 2 శ్లోకములయందు ఈశ్వరతత్వము నిరూపించబడినది. క్షరుడు, అక్షరుడు, పరమాత్మ లేక పురుషోత్తముడు అని ఈశ్వరుడు త్రివిధముగా భాషించును. ఈ 3ను పరమేశ్వరుని స్వరూపములే అనుటలో సర్వం ఖలికిద్వం బ్రహ్మ అను శృతివాక్యము సమర్థించబడినది. యో మామేవామస మూఢః జానాతి పురుషోత్తమం స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత. ఎవడు వివేకవంతుడైనన్నట్లి పురుషోత్తముడుగా తెలుసుకున్నో వాడు సర్వజ్ఞుడు. వాడా అనన్య భక్తితో నన్ను ఆరాధింతును. మానవాకారముతో ఉన్న శ్రీకృష్ణుడు పరమాత్మయేనని అతని పరతత్వము నెరుగువారు వివేకులు. వారతనిని సర్వ విధములుగా అనన్య భక్తితో ఉపాసింతురు. మూఢుల అతనిని తమవలే సామాన్యవనులుగా నించి లెక్క చేయరు. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఖ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్సత్య భారత. పాపరహితుడులగు ఓ అర్జున, అతి రహస్యమును ఈ ఆధ్యాత్మ శాస్త్రమును నేను నీకెరింగితిని. దేనిని చక్కగా అవగతమునర్చుకునివాడు నిర్మల బుద్ధి గలవాడై కృతార్థుడునగును. అనగా జీవిత లక్ష్యమును సాధించి మానవ జన్మ సఫలమనర్చుకొనును. ఇంతటితో గీతయందు తత్వోపదేశము ముగిసినది. రాబో 3 అధ్యాయములో దైనందిత జీవితమందు మానవుని ప్రవర్తన గూర్చిన విషయములు వివరించబడినవి. 20 శ్లోకముల పరిమితి గల ఈ చిన్ని అధ్యాయములో భగవానుడు ఆధ్యాత్మ విద్యనంతయు నిమిర్చినాడు. గీతకే కాక తత్వశాస్త్రమునకంతకును సారభూతమైన ఈ అధ్యాయమును ప్రమాణములతో చిన్నదో మహిమలలో అంత గొప్పది. కనుకనే ఇది గృహస్థులనుకును సన్యాసుకులను కూడా నిత్యము పారాయణ యోగ్యమైనది. అధ్యాయమంతయు పారాయణ చేయుటకు అవకాశం లేని సమయమునందు కూడా అహం వైశ్వానరో భూత్వా అను శ్లోకమొకటి అయినను భోజనాత్ ప్రియము ఆహార శుద్ధికై పఠింతురు. ఏ దేశం నందైనా ఏకకాలం మందైనా ఏ భాష ఎందైనను తత్వశాస్త్రము ముఖ్యంగా 3 విషయములను గురించి చర్చించును. ఈశ్వరుడు, మానవుడు, ప్రపంచము. ఈ మూడింటికి గల పరస్పర సంబంధమును తెలుసుకొన యత్నించు శాస్త్రమే వేదాంతము. ఈ చిన్న అధ్యాయమందు ఈశ్వరతత్వమును గూర్చియు జీవుల ఉత్పత్తి, వాటి సంసార పరిభ్రమణము, మరలా అవి తమ గమ్యస్థానమును చేరుకొను మార్గము, ఆ పరమగమ్యము యొక్క లక్షణములు సంపేక్షముగా అతి స్పష్టముగా వివరించబడినవి. కావుననే ఇది తత్వశాస్త్రసార మరియు పురుషోత్తమ ప్రాప్తి హేతువగు ఉత్తమ జ్ఞానమనియు చెప్పబడినది.
इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे పురుషోత్తమప్రాప్తియోగో నామ పంచదశోధ్యాయః. ఇట్లు ఉపనిషత్తులను, బ్రహ్మ విద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాదమును అగు శ్రీమద్భగవద్గీతయందు పురుషోత్తమ ప్రాప్తి యోగమను 15వ అధ్యాయము.